మాంసం కొట్లైనా, చేపల కొట్లైనా అసలు ఒక కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి షాపుల వేలం బహిరంగంగా ఉండాలి. ఓపెన్‌గా టెండర్ పిలిచి, ఆ టెండర్ పిలిచిన తర్వాత ఈ రోజున రండయ్య పాడుకోండి అని చెప్పాలా. అంటే ముందు తలా ఇంతని అడ్వాన్స్ కట్టించుకోవడం 10% అందులో. కట్టించినోళ్ళందరూ పార్టిసిపేషన్‌కి అర్హులు. ఓపెన్‌గా టెండర్ పిలవాలా. ఓపెన్‌గా ఆక్షన్ ఎయ్యాలా. అది మానేశారిప్పుడు. ఇళ్లల్లో కూర్చుంటున్నటువంటి కదా అదేది ఈ ఆక్షన్ అంట. ఈ ఆక్షన్ అంటే బాగా చదువుకున్నోడు మాత్రమే చేస్తాడు. అప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తది. వాడది తీసుకొని వాడద్దెలకి ఇస్తాడు. అంటే థర్డ్ పార్టీకి ఇచ్చుకుంటాడనమాట. ఇది ఇప్పుడు హైకోర్టు గుర్తించింది. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మాంసం చేపల దుకాణాల కేటాయింపుకి సైతం ఈ వేళ నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. కంప్యూటర్పై కనీస పరిజ్ఞానం కూడా లేని చిన్న వ్యాపారులకి షాపులు కేటాయించే విషయంలో సంప్రదాయ బహిరంగ వేలం కాకుండా ఈ వేళ నోటిఫికేషన్ జారీ చేయడం తప్పుపట్టింది. ఇందులో పాల్గొనాలంటే పలు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఆ డాక్యుమెంట్లు ఏమైనా విషయం మీద కూడా ఆ చిరు వ్యాపారులకు అవగాహన ఉండదని, వాళ్ళలో చాలామంది పెద్దగా చదువుకుని ఉండరని తెలిపింది. క్షేత్రస్థాయి ఇబ్బందులు పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ఏసీ రూములో కూర్చుని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పైపెచ్చి ఈ వేళ టెండర్ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ప్రచురించడానికి కూడా హైకోర్టు తప్పట్టింది. తెలుగు పత్రికలో తెలుగు భాషలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిబంధనలు చెప్తుంటే తెలుగు పత్రికలు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ ఇవ్వడం మీద విస్మయం వ్యక్తం చేసింది. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తున్నారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిలదీసింది. విజయవాడ మహంతి మార్కెట్లో షాపుల కేటాయింపు నిమిత్తం ఈ నెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఈ వేళ నోటిఫికేషన్ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ ఆదేశించి తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గణంనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మహంతి మార్కెట్లో మాంసం చేపల దుకాణాల కేటాయింపు కోసం ఈ వేళానికి నెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ అదే మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్న హరిమాణిక్యం శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ గణంనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ వేళ నోటిఫికేషన్ గురించి అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తెలుగు పత్రికలు ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. పిటిషనర్తో సహా ఇతర వ్యాపారులు చాలామంది నిరక్షరాస్యులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు ఉన్నారని, దీంతో నోటిఫికేషన్ స్పందించలేకపోతున్నారన్నారు. వాదనమైన న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి తప్ప క్లిష్టతరంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ చాలా క్లియర్, ఏం అక్కర్లేదు. డైరెక్ట్గా వ్యాపారస్తుడికి అయితే కనుక డబ్బులు కడతాడు, అతను చక్కగా చేసుకుంటాడు. కానీ అది కాదు, కొత్తగా దోచిపెట్టాలి. అధికార పక్షం వాళ్ళు తినాలా. అందుకోసం ఈ వేలం వేస్తే, ఈ వేలం వేసినప్పుడు ఇందులో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు. వీళ్ళ మనుషులు పార్టిసిపేట్ చేస్తారు. అధికార పక్షం వాళ్ళు పార్టిసిపేట్ చేసేసి వాళ్ళు తక్కువకి తీసేసుకుంటారు. వాళ్ళు ఈ షాపుల వాళ్ళకి అతికిస్తారు. వాళ్ళు కూర్చుని అక్కడికి షాపు దగ్గర కూడా రాకుండా ఇంట్లో కూర్చుని సంపాదించుకోవచ్చు. ఇది అధికారులు వీళ్ళు కలిసి కుమ్మక్కై చేసింది. హైకోర్టు దీన్ని అడ్డుపడింది.